పరవాడ మండలంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీని ఆనుకొని ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్ 3లో గల దక్షిణ ఎనర్జీ కంపెనీలో మంగళవారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నివాళులర్పించారు. అనంతరం దక్షిణ ఎనర్జీ కంపెనీపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఇండస్ట్రియల్ పార్కులో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫార్మా సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికులకు దక్షిణ ఎనర్జీ యాజమాన్యం 24 గంటల పాటు పని ఒత్తిడి, ఈసీఐ, పీఎఫ్ లేకపోవడం, హాజరు పట్టిక నిర్వహించకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలపై సమగ్ర విచారణ చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా ఆడిట్ నిర్వహించాలని ఇండస్ట్రియల్ పార్కులో కార్మిక శాఖ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నిత్యం పర్యవేక్షించాలని గనిశెట్టి నిలదీశారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని, ఏ విధమైన చట్టాలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ పార్కులో వందలాది మంది వలస కార్మికులను తీసుకొచ్చి 24 గంటలు పనులు చేయించి ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆయన అన్నారు. యాజమాన్యాలు లాభాలే పరమార్థం అని చూస్తున్నారు తప్ప కార్మికుల రక్షణ, భద్రత, సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారని ఆయన అన్నారు.